హైదరాబాద్లో స్కూల్ వ్యాన్లపై ఆర్టీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. వనస్థలిపురంలో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 10 స్కూల్ వ్యాన్లను అధికారులు సీజ్ చేశారు. స్కూల్ వ్యాన్ డ్రైవర్లు నిర్లక్ష్యంతో నిన్న వ్యాన్ కింద పడి ఒక విద్యార్థిని మృతి చెందింది. ఈ నేపథ్యంలో స్కూల్ వ్యాన్ల ఫిట్నెస్లపై ఆర్టీ అధికారులు దృష్టి సారించారు. హైదరాబాద్లో స్కూల్ వ్యాన్లపై ఆర్టీ అధికారులు దాడులు నిర్వర్తిస్తున్నారు. వనస్థలిపురంలో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 10 స్కూల్ వ్యాన్లను అధికారులు సీజ్ చేశారు. స్కూల్ వ్యాన్ డ్రైవర్ల నిర్లక్ష్యంతో నిన్న వ్యాన్ కింద పడి ఒక విద్యార్థిని మృతి చెందింది. ఈ నేపథ్యంలో స్కూల్ వ్యాన్ల ఫిట్నెస్ పై ఆర్టీ అధికారులు దృష్టి సారించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, అంటే మన అధికారులకు ఏదైనా జరిగినప్పుడు అడావిడి చేయడం అనేది దాదాపుగా ఆనవాయితీగా వస్తుంది. సేమ్ ఇప్పుడు నిన్న ఒక అమ్మాయి పాప 4 సంవత్సరాల చిన్నారి శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో చదువుతున్నటువంటి చిన్నారి స్కూల్ సంబంధించిన వ్యాన్ కింద పడి కన్ను మూసిన దుర్ఘటన తీవ్రమైనటువంటి ఆందోళన గురి చేసింది. వరుసగా ఎంతో మంది చిన్నారులు ఈ బస్సు చక్రాల కింద పడి మరణిస్తున్నప్పటికీ కూడా పెద్దగా పట్టించుకున్న అధికారులు ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రం హడావిడి చేస్తారు. సేమ్ అదే ప్రస్తుతం జరుగుతుందని చెప్పాలి. ఈ రోజు ఉదయం నుంచి కూడా మనకు ఆ వనస్థలిపురం పరిధిలో ఎక్కడైతే ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి అక్కడ ఆ వనస్థలిపురం పరిధిలో దాదాపు ఆర్టీ అధికారులు తనిఖీలు చేసి స్కూల్ బస్సు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న స్కూల్ బస్సులకు సంబంధించి 10 స్కూల్ వ్యాన్లను సీజ్ చేశారు. చాలా వరకు స్కూల్స్ తమకు సంబంధించినటువంటి వ్యాన్లను నడిపే డ్రైవర్ కానీ డ్రైవర్లకు శిక్షణ లేని డ్రైవర్లను తీసుకోవడం, ఆ తర్వాత ఫిట్నెస్ లేని బస్సు నడపడం, ఆ పరిమితికి మించి స్టూడెంట్స్ ను ఆ బస్సుల్లో దింపడం లాంటివి కూడా చేస్తున్నారు. ఇలాంటివే ఈ ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. నిన్న కూడా ఒక చిన్నారి చనిపోవడం తీవ్ర విషాదం అనిపించింది. పెద్దంబర్పేట పరిధిలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. వరుసగా ప్రతి ఏడాది కూడా చాలా మంది చిన్నారులు ఇట్లా బస్ చక్రాల కింద నలిగిపోతున్నా కూడా పెద్దగా పట్టించుకున్న పాపన పోలేదు. అయితే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తర్వాత కొంత ఆర్టీ అధికారులు ప్రస్తుతం తనిఖీలు చేస్తారు. అయితే తనిఖీలు అనేవి కేవలం ఏదో మొక్కుబడిగా కాకుండా చాలా స్ట్రిక్ట్ గా చేయాల్సిన అవసరం ఉందంటే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఎంతో ఉజ్వల భవిష్యత్తులో చిన్నారులు చనిపోకుండా తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నటువంటి ఒక డిమాండ్ అయితే వినిపిస్తుంది. అజెండా. రైట్, థ్యాంక్ యూ రమణ.